ఈ రోజు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మేము ఇరాన్ దగ్గర ఉన్న అన్ని యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను రాడార్స్ ను లేపేశాము. వి హ్యావ్ అన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ అని చెప్పింది. వీఆర్ ఫ్రీ టు అటాక్. ఇక ఇరాన్ ఎయిర్ స్పేస్ మా కబ్జాలో ఉంది అన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఇరాన్ 100లో మిజైల్స్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిన విషయాన్ని ఆల్రెడీ చెప్పా. ఈ దాడుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క రెసిడెన్షియల్ ఏరియాస్ పైన, కమర్షియల్ బిల్డింగ్స్ పైన, తేల్ అవీవ్ పైన దాడి చేసింది. ఇరాన్ యొక్క అన్ని మిజైల్స్ ను ఆపడంలో ఐరన్ డోమ్ అయితే ఫెయిల్ అయింది. కొన్ని ఇరానియన్ మిజైల్స్ తేల్ అవీవ్ లో హిట్ అయ్యాయి. అయితే ఈ గ్యాప్ లో ఇజ్రాయెల్ యొక్క ఫైటర్ జెట్స్ ఇరాన్ లో ఉన్న అన్ని యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను లేపేశాయి. దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే ఇక నుండి ఇరాన్ తమ పైన వచ్చే మిజైల్స్ ను, డ్రోన్స్ ను ఆపలేదు. ఇరాన్ ఎయిర్ స్పేస్ ను క్యాప్చర్ చేశారు అన్నమాట. ఈ వీడియోస్ లో నిజంగా ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క 2 F-35 యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందా? ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్ ప్రాణభయంతో రష్యాకు పారిపోతున్నారా? ఇరాన్ ఒక ఇజ్రాయెల్ పైలట్ను పట్టుకుందా లేదా? ఇజ్రాయెల్ నెక్స్ట్ ఎలా అటాక్ చేయబోతోంది అనేది డీటెయిల్డ్గా చెప్తా. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎలాగైతే చైనీస్ ఆయుధాలని నమ్ముకొని మోసపోయిందో, ఈసారి కూడా ఇరాన్ చైనీస్ ఆయుధాలని నమ్ముకొని మోసపోయింది. చైనీస్ రాడార్ను ఇజ్రాయెల్ ఎలా జామ్ చేసింది అనేది కూడా చెప్తా. వీడియోలో కంటెంట్ అప్డేటెడ్గా ఉంటుంది. నచ్చితే మినిమం 15,000 లైక్స్ ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా ఇరాన్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయ్యాయో చెప్తా. ఫిబ్రవరి 12 ఉదయం నుండి ఇరాన్ యొక్క రాడార్స్, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ పడుకున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహరాన్ లో దాడి చేస్తూ ఉంటే ఆపలేకపోయాయి. ఇరాన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను వాడుతూ ఉంటుంది. ఇరాన్ దగ్గర బాబార్ 373 అండ్ రష్యా యొక్క S-300 వంటి అడ్వాన్స్డ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇరాన్ చేసిన తప్పు గ్రీన్ టీ-షర్ట్ నైబర్ పాకిస్తాన్ లాగా చైనా ఆయుధాలను నమ్ముకోవడం. మన రెడ్ టీ-షర్ట్ నైబర్ చైనా ఇరాన్ కు JY-14 ILC వంటి రాడార్స్ ను అమ్మింది. JY-14 రాడార్ 600 కిలోమీటర్ దూరంలో వచ్చే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ను ట్రాక్ చేయగలదు. ఎనిమీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ను ట్రాక్ చేసి S-300 కు లేదా బవార్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే రాడార్ యొక్క పని. JY-14 అనేది 3D రాడార్. ఎంతో డబ్బు పెట్టి ఇరాన్ చైనా దగ్గర ఈ రాడార్స్ ను కొనుక్కున్నది. బట్ యాజ్ యూజువల్ చైనా మాల్ గోల్మాల్. చైనా రాడార్స్ ఉన్నాయిలే అని ఇరానియన్ ఆర్మీ తడిగుడ్డ వేసుకొని పడుకొని లేచిన తర్వాత చూస్తే ఇజ్రాయెల్ జాతర చేసింది. ఆపరేషన్ సింధూర్ లో ఆల్రెడీ చైనా ఆయుధాలు పడుకున్నాయి. మళ్ళీ మీరు దాన్నే నమ్మితే ఎలా? ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఇరాన్ చైనా యొక్క ఆయుధాలను రివర్స్ ఇంజనీరింగ్ చేసిందండి. అడుక్కునే వాడి దగ్గర బుడుక్కున్నట్లు చైనానే రష్యా వస్తువులను రివర్స్ ఇంజనీరింగ్ చేసి సస్తా మాల్ తయారు చేసి మీకు అమ్మితే దాంట్లో కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేశారు అంటే ఇరాన్ ఎంత కరువులో ఉందో మీరే అర్థం చేసుకోవాలి. ఒక రైడర్ కు హెల్మెట్ ఎలాగో ఒక దేశానికి రాడార్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ అలాగా. హెల్మెట్ లేకపోతే తల పగిలిపోతుంది. పైనుండి ఏం వచ్చి పడ్డా ఎవరూ ఏమీ చేయలేరు. ఇక్కడ ఇజ్రాయెల్ ఎలా చైనీస్ అండ్ ఇరాన్ రాడార్స్ ను డిసెప్ట్ చేసింది అంటే ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను వాడిందండి. కొత్త టెక్నాలజీ ద్వారా ఇరాన్ రాడార్ను జామ్ చేసింది, స్పూఫ్ చేసింది అన్నమాట. ఇజ్రాయెల్ యొక్క డ్రోన్స్ స్టీల్త్ క్యాపబిలిటీ కలిగి ఉన్నాయి. ఈ డ్రోన్స్ కూడా రాడార్ను జామ్ చేయగలవు. ముఖ్యంగా చైనా రాడార్తో రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ మధ్య ఇంటిగ్రేషన్ సరిగ్గా లేదు. ఇక్కడ చైనీస్ రాడార్స్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ను రష్యన్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కు ఇస్తేనే రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ మిజైల్స్ను ఫైర్ చేస్తాయి అన్నమాట. వీళ్ళ యొక్క రెస్పాన్స్ టైం చాలా స్లోగా ఉంది అంటున్నారు. ఇరాన్ గురించి తెలుసు కదా, ఇరాన్ యొక్క డ్రోన్స్, మిజైల్స్, డిఫెన్స్ సిస్టమ్ అన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసినవే. సో టెక్నాలజికల్గా ఇరాన్ ఫెయిల్ అయింది. చైనాను నమ్మి బొక్క బోర్లా పడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క 70 యుద్ధ విమానాలు ఇరాన్ ఎయిర్ స్పేస్ లో ఫ్రీగా తిరుగుతున్నాయి. వి గాట్ ఫ్రీడమ్ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించడం జరిగింది. ఇరాన్ యొక్క పర్చీనాలో ఉన్న మిలిటరీ బేస్ పైన, కర్మిస్తాన్ లో ఉన్న ఇమామ్ హసన్ మిలిటరీ బరాక్స్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ దగ్గర 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయంట. ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద కార్డే ఈ మిజైల్స్. ఈ మిజైల్స్ ను ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఎలా పడితే అలా ఫైర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిజైల్స్ ముఖ్యంగా ఖసీం బసీర్ను ఇంటర్సెప్ట్ చేయడంలో ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది. కాబట్టి నెక్స్ట్ ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇజ్రాయెల్ దగ్గర మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ కాలేదు, ఇంటాక్ట్ గా ఉంది. కానీ ఇరాన్ దగ్గర పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక్కడ ఇరాన్ బ్యాక్ ఫుట్ లో ఉంది అని చెప్పొచ్చు. అగైన్ ఏమైనా జరగచ్చు. ఇరాన్ హౌతీని యాక్టివేట్ చేయొచ్చు, లేదా ఇరాన్ ఖతార్లో ఉన్న అమెరికన్ బేసెస్ పైన, సౌదీ అరేబియాలో ఉన్న US మిలిటరీ బేసెస్ పైన దాడి చేయొచ్చు. యుద్ధాన్ని బ్రాడర్ లెవెల్లో ఎస్కలేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. జర్మనీ కూడా ఇదే చెప్పింది. ఇరాన్ తలుచుకుంటే ఈ యుద్ధాన్ని బ్రాడర్ లెవెల్లో ఎస్కలేట్ చేయగలదు అని. ఇరాన్ ప్లాన్ ఏంటి అంటే యుద్ధంలో సౌదీను, ఖతార్ను కూడా లాగాలి అని. ఇరాన్ ప్రాక్సీలైన
హౌతీ ఎక్కడ తమపైన దాడి చేస్తుంది అని భయపడి యమన్ బార్డర్ లో సౌదీ ప్లేన్స్ పాట్రోలింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇజ్రాయెల్ వెస్టర్న్ ఇరాన్ పైన దాడులు చేస్తోంది. ఒకవేళ ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేస్తే అమెరికా ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. అమెరికా ఎంట్రీ ఇస్తే రష్యా కూడా ఇరాన్ కు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సౌదీ, ఖతార్ కూడా ఇజ్రాయెల్ వైపు నిలబడే అవకాశాలు ఉన్నాయి. చైనా ఎవరికి సపోర్ట్ చేయదు. ప్రెసెంట్ సినారియోలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీలో ఇరాన్ కు లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలీ ఖమేనీ చాలా జాగ్రత్తగా డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క మిలిటరీ బేసెస్ మొత్తాన్ని లేపేయడానికి ప్లానింగ్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది అండి వార్ అప్డేట్. నెక్స్ట్ ఇరాన్ మీడియా ఏమని క్లెయిమ్ చేస్తోంది అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క అమెరికన్ మేడ్ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన F-35 యొక్క 2 జెట్స్ ను లేపేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్త విన్న తర్వాత కాంప్లెక్స్ చాలా సీరియస్ గా ఉంది. అమెరికా చాలా సీరియస్ గా ఉంది. F-35 అనేది 5th జెన్ ఎయిర్ క్రాఫ్ట్. దీంట్లో స్టీల్త్ ఫ్యూచర్ ఉంటుంది. స్టీల్త్ అంటే ఇది రాడార్ కు దొరకకుండా దూసుకుపోతుంది. దీన్ని చైనా యొక్క రాడార్ తో ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది గనుక ఒకవేళ నిజమైతే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ షెడ్డుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే లాక్హీడ్ మార్టిన్ కంపెనీ F-35ను ఇండియాకు, యూరోప్ దేశాలకు అండ్ వెస్టర్న్ దేశాలకు, ఈవెన్ సౌత్ ఈస్ట్ దేశాలకు కూడా అమ్మాలి అని ప్లాన్ చేస్తోంది. దీన్ని ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటున్నారు. దీన్ని రష్యా యొక్క Su-57 కంటే ద మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్తున్నారు. సో ఇది బాహుబలి లాంటి యుద్ధ విమానం. దీన్ని లేపేశారు అంటే బహుశా ప్రపంచంలో దీన్ని లేపేసిన మొట్టమొదటి దేశం ఇరానే అయి ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ ఈ వార్తలను కొట్టిపారేసింది. యుద్ధ సమయంలో ఇవన్నీ మామూలే, మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకుంటారు. డస్ట్ సెటిల్ అయిన తర్వాత ఎవరు ఎవరిని ధ్వంసం చేశారు అనేది తెలుస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా స్టార్టింగ్ లోనే 6 రఫేల్ ను 10 MiG-29 ను లేపేశాము, S-400 ను లేపేశాము అన్నట్లు ప్రాపగెండా చేసింది. అందులో నిజాలు లేవు. యాక్చువల్లీ F-35 ధ్వంసం అయిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. మేబీ ఈ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అంతే. ఇక్కడ F-35 ధ్వంసం అయితే మనకు హ్యాపీనే. ఎందుకంటే అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఈ మధ్య పాకిస్తాన్ తో చాలా క్లోజ్ గా ఉంది. అమెరికా కూడా పాకిస్తాన్ తో చాలా క్లోజ్ గా ఉంది. ఇరాన్ కు చెక్ పెట్టడానికి అమెరికా పాకిస్తాన్ ను వాడుతోంది. పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తోంది. పాకిస్తాన్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ నేషన్ అని తెగ గొప్పలు చెప్తోంది. మనం ఈ సాకుతో ఇరాన్ F-35 ను ధ్వంసం చేసింది అనే సాకుతో రష్యా నుండి చాలా తక్కువ ధరలో Su-57 యుద్ధ విమానాలను కొనుక్కోవచ్చు. రష్యా మనకు సోర్స్ కోడ్ ను ట్రాన్స్ఫర్ చేస్తుంది, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. S-57 ను ఇండియాలోనే తయారు చేసుకోవచ్చు. దీంట్లో మోడిఫికేషన్ చేయొచ్చు, బ్రహ్మోస్ ను ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో మనకు ప్రతి ఇయర్ దాదాపు 30 యుద్ధ విమానాలు కావాలి. సో మనకు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి కాబట్టి మనం రష్యా వైపే వెళ్ళాలి. మనలలో చాలా మంది F-35 ను ఓవర్ హైప్ చేస్తున్నారు. F-35 భారత్ కొనుక్కుంటే లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువ. అమెరికా ఏదైనా చేస్తుందండి, లాస్ట్ మూమెంట్ లో మేము సోర్స్ కోడ్ ఇవ్వము అంటుంది, లేదా మేము పార్ట్స్ సప్లై చేయము అంటుంది. సో అమెరికాను నమ్మలేము. అమెరికాను ఎవరూ నమ్మలేరు. ఇజ్రాయెల్ కూడా అమెరికాను నమ్మదు. ఎస్, కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంటి అంటే ఇది ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో కన్ఫర్మ్ అయిన న్యూస్. ఇజ్రాయెల్ వార్ పైలట్ ను ఇరాన్ పట్టుకుంది. డాగ్ ఫైట్ లో F-35 హిట్ అయితే ఈ పైలట్ ఎజెక్ట్ అయ్యాడు. F-35 హిట్ అయిందా, ఏది హిట్ అయిందని కరెక్ట్ గా నాకు తెలియదు. బట్ ఒక ఇజ్రాయలీ పైలట్ ఎజెక్ట్ అయ్యి ఇరాన్ స్పేస్ లో పడ్డాడు. ఇరాన్ ఆర్మీ ఇతన్ని బందీగా పట్టుకుంది. ఈయన పేరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. నెక్స్ట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భారత్ కు పిలుపునిచ్చింది. కమాన్ ఇండియా రా, ఇజ్రాయెల్ ను ఖండించు అని చెప్పింది. అయితే ఇండియా స్వీట్ గా అబ్స్టైన్ అయింది. నేను ఇజ్రాయెల్ ను ఖండించేదే లేదు అని ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెనక్కి వచ్చేసింది. మనం ఎందుకు ఖండించాలి? ఇరాన్ ఏమైనా పాకిస్తాన్ ను ఖండించిందా? ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎన్నో పిచ్చి వేషాలు వేసిన ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ కు వెళ్ళాడు. ఇరాన్ జైష్ అండ్ లష్కరే బ్యాచ్ కు ఫండింగ్ చేస్తా ఉందండి. మనం ఎందుకు ఇజ్రాయెల్ ను ఖండించాలి? ఆల్రెడీ ఇండియా క్లియర్ గా చెప్పేసింది కదా, ఇజ్రాయెల్ ఇరాన్ 2 దేశాలు మా మిత్ర దేశాలే, వీళ్ళిద్దరూ యుద్ధాన్ని ఆపేసి పీస్ గా ఉండాలి అని న్యూట్రల్ గా చెప్పేశాం. దీనికంటే ఏమీ చెప్పలేము. మనం ఇజ్రాయెల్ ను ఖండిస్తే ఇరాన్ ను కూడా ఖండించాలి. SCO లో ఉన్న చైనా, పాకిస్తాన్, రష్యా, సెంట్రల్ ఆసియా దేశాలన్నీ ఆల్రెడీ ఇజ్రాయెల్ ను అఫీషియల్ గా ఖండించాయి. ఇరాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ను ఇక్కడ ఇష్యూ చేసింది. మనలలో ఎవరైనా ఇరాన్లో ఉంటే తక్షణమే ఇండియాకు వచ్చేయండి. ఎవరి మాట వినొద్దు. ఈ యుద్ధం రేపు మర్నాడు కాదు, ఇంకొన్ని వారాల వరకు ఉంటుంది. ఇజ్రాయెల్ ఫుల్ ప్లాన్ వేసుకుందండి. ఇంకొక 2-3 వీక్స్ వరకు ప్లానింగ్ వేసుకుంది, ఎలా దాడులు చేయాలి అని స్టేజ్ వైజ్ గా. అండ్ కొన్ని మొసాద్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొసాద్ ఏం చేసింది అంటే పికప్ ట్రక్స్ ఉంటాయి కదా, పికప్
పికప్ ట్రక్స్లో డ్రోన్స్ను అండ్ డ్రోన్ యొక్క లాంచర్స్ను టెహరాన్ లోపలికి తీసుకువెళ్ళి డ్రోన్స్ ద్వారా దాడి చేస్తోంది. సో నిన్నటి నుండి ఇరాన్ లోపల ఏవైనా పికప్ ట్రక్స్ వస్తే బ్యాన్ చేస్తున్నారు. ఏవైనా లారీస్ పికప్ ట్రక్స్ ఉంటే అటువంటి వాటిని బ్యాన్ చేస్తున్నారు అనమాట. సో కొన్ని సోర్సెస్ ప్రకారం ఇరాన్ రెజిమ్లో ఉన్న పొలిటీషియన్స్ అంటే అలీ ఖమేనీ గారి ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు తమ ఫ్యామిలీతో పాటు రష్యాకు పారిపోతున్నారంట. సో ఇజ్రాయెల్ మీడియా ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ ప్రజలను రోడ్డు మీదకు రండి అని పిలుపునిచ్చాడు. రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయండి, గట్టిగా అరవండి, అలీ ఖమేనీను గద్దె నుండి దించండి, ఈ థియోక్రటిక్ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపండి, ఇరాన్లో డెమోక్రసీ తీసుకురండి అని పిలుపునిచ్చారు. అయితే పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు ఏమీ అక్కడ జరగడం లేదు. సో ఇది అండి వార్ అప్డేట్. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.